ఎర్రరే మీరందరూ ఉండి కూడా వాడు తన్నులు తిన్నాడా? డ్యూటీలో ఉన్నాం కాబట్టి తిరిగి కొట్టలేదు. వాళ్ళందరూ ఎముకలు విరగొట్టి రాకుండా డ్యూటీలో ఉన్నానని చెప్తున్నావా? సిగ్గులేనదవాని. నన్ను ఆశీర్వదించు. వీడొకడు ఎప్పుడు చూసినా కాలమే పడుతున్నాడు. పారా పా. ఏరా బండిలో పెట్రోల్ ఉందా? ఉందన్నా. నా చేత మాత్రం నెట్టించుకో. ముందు ఇంటి వెనక గోడ తీసే, అప్పుడే చేతిలో 4 డబ్బులు కనబడతాయి. పడగొట్టడానికి మంచి రోజులు కూడా చూడాలి కదా. చూస్తూనే ఉండు. అన్నా టీ ఇప్పిస్తారా? ఎక్కైనా లేదు, అప్పుడే టీ కావాలరా నీకు? అన్నా అన్నా గిన్నా అన్నమాట పళ్ళు రాలిపోతాయి. నిన్న అలా పిలవద్దని చెప్పాడు కదా, మళ్ళీ ఎందుకు అలా పిలుస్తున్నావు? నువ్వు ఉండు సింగం. చూడండి పోలీసులైనా సైలెంట్ గా ఉంటారేమో కానీ ఆ మంత్రి నారాయణ ఏదో ఒకటి చేస్తాడని బయట అంటున్నాను. భయపడుతున్నావురా? జాగ్రత్తగా ఉందామని చెప్తున్నాను. మంచి వాళ్ళ నిర్లక్ష్యం చెడ్డ వాళ్ళకి, నీచమైన వాళ్ళకి వెళ్లి పదవులన్నీ అలంకరిస్తూ ఉన్నాయి. మనం కొన్ని రోజులు ఎక్కడికైనా ఊరు వదిలి వెళ్ళిపోదామంటావా? సింగం వాడు గాడిదలా అంటాడు. ముందుకెళ్తే అరుస్తాడు, వెనక్కెళ్తే తంతాడు. నిజమనేది ఒకటి ఉంటుంది సింగం, అది మనల్ని కాపాడుతుంది. అత్తయ్య నేను తీసుకెళ్తాను, మీరు ఇంటికి వెళ్ళండి. అలాగే అల్లుడు గారు, వెళ్ళండి. రా ఎక్కు. ఏం చెప్పినా వినట్లేదేంటి? సిస్టర్ కొంచెం తాగడానికి వాటర్ ఇవ్వండి. ఇంకోసారి సిస్టర్ అని పిలిచావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ముఖం చూడు ఎలా ఉందో. సేవియర్నా చెప్పండి సిస్టర్. నన్ను ఎప్పుడు సిస్టర్ అని పిలవద్దని చెప్పండి. బ్రదర్ కి వినిపించింది సిస్టర్. వినిపించింది. బ్రదర్ అని పిలిస్తే అతను పళ్ళు రాలు కొడతాడు, సిస్టర్ అని పిలిస్తే ఈవిడ కొబ్బరికాయతో కొడుతుంది. ఏంటి అని అర్థం? హలో, రెండిటికి ఒకటే అర్థం. ట్యూబ్ లైట్. చిన్న పిల్లోడికి తెలిసింది, నీకింకా తెలియలేదా? తెలీదే. మహిషాసురమర్దిని. ఏంటి బ్రదర్? తనకి అర్థం కాలేదంట, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. అరే మీరు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? దద్దములా కనపడుతున్నానా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాడంటే నడక, నిద్ర, తిండి, ప్రవర్తన అన్నీ మార్చుకుంటాడు ఆమె కోసం మాత్రమే. తను ఎప్పుడు నిద్రపోతుంది, ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు బయటకు వస్తుంది, ఎవరితో బయటకు వస్తుంది, ఏ దారిలో వస్తుంది, ఏ టైమింగ్ లో తిరిగి చూస్తుంది, తనకేం నచ్చుతుంది, ఏం నచ్చదు అన్నీ స్టడీ చేస్తాడు. నేను స్టడీ చేశాను. వీడేంటి ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో వాగేస్తున్నాడు? తను ఇష్టపడిన అమ్మాయిని ఎవడైనా డిస్టర్బ్ చేశాడే అనుకో, తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్లి పెద్ద యుద్ధమే చేసి తన లవ్ నిజమని ప్రూవ్ చేస్తాడు. కానీ మీరేంట్రా అంటే దేనికి రియాక్ట్ అవ్వకుండా అమ్మకుటిలాగా ఇలా ఉంటారు. వాడు ఉంటే ఏంటి, లేకపోతే మీకేంటి? మేము చేతులు కళ్ళు విరగొట్టించుకొని తిరగాలి, అంతే కదా? ఎక్కడి నుంచి వచ్చింది సడన్ గా ఇంత ప్రేమ? ఇలా మాట్లాడతానని అనుకున్నావా? నాకు అసలు సిగ్గు ఉండదండి, ఎప్పటిదప్పుడే మర్చిపోతుంటాను. ఐ లవ్ యూ టూ.